తన ఆశ్రమానికి హఠాత్తుగా వచ్చిన సోదరుడు ఇంద్రుడిని చూసి ఆశ్చర్య ఆనందాలలో తేలియాడింది భద్రమాత. ఎన్నాళ్ళయింది అన్నా నిన్ను దర్శించి ఆశీర్వదించు అంటూ ఇంద్రుడికి పాదాభివందనం చేసింది. దీవించి ఆమెను దగ్గరగా తీసుకున్నాడు ఇంద్రుడు. బావగారు, దేవరాజయ్యారు మా ఆశ్రమానికి వచ్చారు, ఆశీర్వదించండి అంటూ భద్రమాత భర్త నమస్కరించాడు. ఆయనను కౌగలించుకొని సుఖీభవ అన్నాడు ఇంద్రుడు. భద్రమాత గోపుత్రిక సురభి వాళ్ళ దగ్గరగా వచ్చింది. అన్నా, ఇది నీ మేనకోడలు సురభి, మా అదృష్టం కొద్దీ గోరూపంలో జన్మించింది భద్రమాత గోపుత్రికను చూపుతూ అంది. సురభి పాలనొరగల తెల్లగా ఉంది. కుంభాకార దర్పణాల్లా ఉన్న ఆమె నేత్రాలు దివ్య కాంతితో మెరుస్తున్నాయి. శరీరం నిగనిగలాడుతోంది. సురభి అందంగా కదిలి ఇంద్రుడి పాదాలకు తన తలను ఆంచే ప్రయత్నం చేసింది. తల ఎత్తి ప్రేమగా ఇంద్రుడి ముఖంలోకి చూసింది. ఇంద్రుడు స్ఫటిక శృంగాల్లా ఉన్న సురభి కొమ్ముల మధ్య ప్రేమగా నిమిరాడు. ఆమె మోరను 2 చేతుల మధ్య ఇరికించి పట్టుకుని నుదురు మీద చుమ్మించాడు. సురభి తదేకంగా ఇంద్రుడి కళ్ళలోకి చూస్తోంది. ఆమె కళ్ళు ఏదో సందేశాన్ని ఆయనకు చేరవేస్తున్నాయి. సురభి నేత్రదర్పణాల ద్వారా ఆమె గోహృదయ స్పందన ఆయనకి అవగాహన అవుతోంది. చూపులతో తన హృదయవాంఛను ఇంద్రుడికి చేరవేసిన సురభి ఆయన దగ్గరగా జరిగి శరీరాన్ని రాచుకుంటూ నిల్చుంది. ఏమంటోంది అన్నా నీ మేనకోడలు? భద్రమాత చిరునవ్వుతూ అడిగింది. ఇంద్రుడు ఉద్రేకంతో ఆమె వైపు చూశాడు. సురభి నాతో పాటు సురలోకానికి వస్తానంటోంది సోదరి. అవునా సురభి? భద్రమాత చిరునవ్వుతో అడిగింది. అంబా అంది సురభి అమ్మను చూస్తూ తల పంకిస్తూ. సురభి ఇటీవల బ్రహ్మదేవుడిని సేవించి వచ్చింది. బ్రహ్మదేవుడు నా బిడ్డ మీద వరాల వర్షం కురిపించాడు. భద్రమాత ఆవేశంతో అంది. నా బిడ్డను కోరిన కోరికలు తీర్చే కామధేనువుగా ఉండమన్నాడు. ముల్లోకాల జీవులు తనను తన గర్భాన సంతతిగా జన్మించి వర్ధిల్లే గోసంతతిని ఆరాధించేలా వరమిచ్చాడు. అయితే సురభి కామధేనువన్నమాట. ఇంద్రుడు చిరునవ్వుతో అన్నాడు. సురభి కోరికను మన్నించు అన్నయ్య, దానిని నీ స్వర్గానికి తీసుకువెళ్ళు భద్రమాత అంది. అవును బావా, మా గోపుత్రిక ఆశ తీర్చడమే మా ఆశయం భద్రమాత భర్త అన్నాడు. సురభి రావడం మా స్వర్గలోకం చేసుకున్న పుణ్యఫలం, మా దేవతల అదృష్టం. తప్పక తీసుకువెళ్తాను. ఇంద్రుడి కంఠంలో ఆనందం పలికింది. సురభి ఇంద్రుడికి మరికొంచెం దగ్గరగా జరిగింది. ఇంద్రుడు ఆమెను చిరునవ్వుతో చూశాడు. ఆయన చెయ్యి సురభి నుదురును నిమిరింది. ఆశ్చర్యం. నవరత్నాలు అందమైన రంగవల్లిక ఆకారంలో పొదిగిన స్వర్ణపట్టిక సురభి నుదురు మీద ప్రత్యక్షమైంది. ఇంద్రుడి చేతులు సురభి కొమ్ములను నిమిరాయి. దగదగలాడే బంగారు కుప్పెలు ఆమె కొమ్ములను తమలో ఇముడ్చుకుని అందంగా కనిపిస్తున్నాయి. ఇంద్రుడు హస్తజాలనం చేస్తున్నాడు. సురభి మెడలో గలగలలాడే స్వర్ణఘంటికల మాలిక ప్రత్యక్షమైంది. వీపు మీద వజ్ర వైఢూర్యాలు పొదిగిన బంగారు ఆచ్ఛాదనం సాక్షాత్కరించింది. కాలిగిట్టల మీద చిరుగజ్జలు బంగారు తొడుగులు దర్శనమిచ్చాయి. భద్రమాత ఆమె భర్త నివ్వెరపాటుతో చూశారు. అన్నా, ఏమిటి విచిత్రం? భద్రమాత కంఠం వణికింది. ఇంద్రజాలం. ఇంద్రుడు సగర్వంగా అన్నాడు. హస్తలాఘవం అనే ఈ మాయా విచిత్ర విద్య ఇంద్రపదవిని నేను అలంకరించాక నా వశమైంది. మీరు చూసింది కేవలం చిన్న మాయ, అది ఇంద్రజాలం. పెనుమాయలు చేసే మహత్తర శక్తి కూడా విధి నాకు అనుగ్రహించాడు, అది మహేంద్రజాలం అనబడుతుంది. మన కశ్యప వంశానికి, మా వంశాలకు నువ్వు గర్వకారణం అన్న భద్రమాత ఉద్రేకంతో అంది. ఇంద్రుడు చిరునవ్వు నవ్వాడు. చెల్లెలా, నేను అడిగి అర్థించకుండానే సురభిని నాకు బహుకరించావు. నిన్ను ఒకటి అర్థించడానికి వచ్చాను నేను. భద్రమాత కళ్ళు ప్రశ్నను ప్రసారం చేస్తున్నాయి. నీ దౌహిత్రుడు ఇరావతి కొడుకు ఐరావతుడు స్వర్గ సామ్రాజ్యంలో నా కొలువులో ఉండాలి. నా మేనకోడలైన ఇరావతిని, ఆమె పెనిమిటిని అడగడానికి నీ అంగీకారం కావాలి నాకు. అంతకంటేనా? అది నా మనుమడు ఐరావతుడి భాగ్యం భద్రమాత అంది. అడగడం ఏమిటి బావగారు, మీరు ఆజ్ఞాపించండి. మా కూతురు ఇరావతి శిరసావహిస్తుంది భద్రమాత భర్త అన్నాడు. వాళ్ళ నివాసం సమీపంలోనేగా, రండి అందరం వెళ్దాం ఇంద్రుడు ముందుకు నడుస్తూ అన్నాడు. భద్రమాత దంపతులు సురభి ఆయనను అనుసరించారు.
సురభి కాళ్ళ అందెలు మెడగంటలు శ్రవణానందకరంగా సవడులు చేస్తున్నాయి. ఉచ్చేశ్రవం టీవీగా అడుగులు వేస్తోంది. సురభి చకచక అడుగులు వేస్తూ ఇంద్రుడి పక్కకు చేరుకుంది. ఇంద్రుడి చెయ్యి ఆప్యాయంగా ఆమె మీద వాలింది. ఇరావతి భర్తతో కలిసి తన మేనమామ ఇంద్రుడికి పాదపూజ చేసింది. దేవేంద్ర చరణతీర్థాన్ని ఇద్దరూ శిరస్సుల మీద చల్లుకున్నారు. దూరంలో నిల్చున్న ఐరావతుడు గంభీరంగా నడుస్తూ వాళ్ళ దగ్గరగా వచ్చాడు. తొండంతో తెంపుకు వచ్చిన పువ్వుల్ని ఇంద్రుడి తల మీద వర్షించాడు. ఆయన పాదాలను తొండం కొసతో స్పృశించాడు. పళ్ళెంలోని నీటిని కొద్దిగా పీల్చుకుని తన శిరస్సు మీద చల్లుకున్నాడు. ఇంద్రుడు చెమ్మగిల్లుతున్న కళ్ళతో ఐరావతుడిని పరిశీలనగా చూశాడు. నిండైన గంభీరమైన విగ్రహంతో శ్వేత ఘనాఘనంలా తెల్లటి పెనుమేఘంలా అవుపిస్తున్నాడు ఐరావతుడు. బలిష్టమైన కాళ్ళు స్ఫటిక స్తంభాల్లా ఉన్నాయి. తొండము మచ్చలు లేని బలిసిన కొండ చిలువలా ఉంది. 4 దంతాలు అర్ధచంద్రాకారంలో వంపులు తిరిగిన మెరుపు తీగలను తలపిస్తున్నాయి. తెల్లటి గుండ్రటి జంట పర్వతాలను గుర్తుకు తెస్తున్న కుంభస్థలం. ఇంద్రుడు మంత్రముగ్ధుడిలా ఐరావతుడి దగ్గరగా అడుగులు వేశాడు. తొండాన్ని వాత్సల్యంతో నిమురుతూ ఐరావత అన్నాడు. ఐరావతుడు తొండం వాత్సల్య హస్తంలా ఇంద్రుడిని స్పృశించింది. ఇంద్రుడి చెయ్యి కదిలింది. ఐరావతుడి గంభీరమైన పర్వత శరీరం నిండా నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు కనువిందు చేస్తూ ప్రత్యక్షమయ్యాయి. అందమైన పాలపట్టిక, కర్ణాభరణాలు, దంతాలకు తొడుగులు, చివరలకు కుప్పెలు, ఆ కాళ్లకు వెడల్పాటి నూపురాలు, కుంభస్థలం మీద జంట కిరీటంలా తొడుగులు, వీపును ఆచ్ఛాదిస్తూ ఇరువైపులా సాగిన ఆచ్ఛాదనం. నేత్రపర్వం చేస్తున్న ఐరావతుడిని అతని తల్లిదండ్రులు, మాతామహులు ఆనందంగా చూశారు. ఇరావతి, మీ పుత్రుడు ఐరావతుడిని మీ దంపతులు నాకు బహుకరించాలి, ఇంద్రుడు చిరునవ్వుతో అన్నాడు. ఇరావతి ఆమె భర్త ఒకరినొకరు చూసుకున్నారు. 4 దంతాలున్న భద్రగజం ఇంద్రుల వారి కొలువులో ఉండాలని బ్రహ్మ ఆదేశించారు. భద్రమాత కుమార్తెను అల్లుడిని చూస్తూ అంది. మామ, పుత్రుడికి దూరంగా మేము ఉండగలమా? ఇరావతి ఇంద్రుడితో అంది. ఆమె నేత్రాలలో ఆప్యాయత, పుత్రవాత్సల్యం తొంగి చూస్తున్నాయి. ఐరావతుడు భద్రగజ జాతికి మూలపురుషుడు, మహాశ్రేష్ఠుడు. స్వర్గ సామ్రాజ్యంలో ఒక సభ్యుడిగా అమరావతికి, ఈ అమరాధిపతికి ఒక అలంకారంగా తల్లిదండ్రులు గర్వించే రీతిలో వర్ధిల్లుతాడు. తల్లిదండ్రులు సంకల్పించిన మరుక్షణం వాళ్ల ముందు సాక్షాత్కరిస్తాడు. ఐరావతుడికి, నా మనుమడికి ఆ శక్తిని నేను ప్రసాదిస్తాను, ఇంద్రుడు ప్రోత్సహిస్తూ అన్నాడు. నీ సోదరి సురభిని కూడా మేం అన్నగారికి అప్పగించి వేశాం. ఇరావతి, దేవేంద్ర మామగారి ప్రతిపాదనను అంగీకరించు, ఐరావతుడిని అప్పగించు, భద్రమాత కుమార్తెకు ధైర్యం చెప్పింది. ఇలా చూడు, ఇరావతి భర్త అనునయంగా అన్నాడు. పుత్రుడి పురోభివృద్ధి ఒక్కటే మన ధ్యేయం కావాలి. ఇక్కడ ఉంటూ అడవులలో సంచరిస్తూ మదించి ఎదగడం కన్నా ఆనందాల స్వర్గరాజ్యంలో మహేంద్రుల వారి మన్నన పొంది భద్రగజరాజుగా మన బిడ్డ వర్ధిల్లడం వాంఛనీయము, హర్షణీయము. ఇరావతి మౌనంగా ఐరావతుడి వైపు చూసింది. ఐరావత, నీ అభిప్రాయం కూడా వ్యక్తం చేయి. ఇరావతి భర్త ఆమె చూపుల్ని గమనిస్తూ గజపుత్రుడితో అన్నాడు. ఐరావతుడు ఇంద్రుడి దగ్గరగా జరిగి తొండాన్ని ఆయన పాదాల మీద ఉంచాడు. కాళ్లను మడుస్తూ ఆయన ముందు వినయంగా కూర్చున్నాడు. అందరి చూపులు ఐరావతుడి మీద ప్రశంసలు కురిపిస్తున్నాయి. మామ, ఈ క్షణం నుండి ఐరావతుడు నీ బిడ్డడు, నీ వాహనం, నీ లాంఛనం, ఇరావతి ఆవేశంగా అంది. ఇంద్రుడు ప్రేమగా ఐరావతుడి కుంభస్థలాన్ని నిమిరాడు. ఐరావతుడు లేచి నిల్చున్నాడు. ఇంద్రుడు అందరినీ ఆనందంగా కలయజూశాడు. నా ప్రయాణం అన్ని విధాలా విజయవంతమైంది. సురభిని కానుకగా చేసిన నా సోదరి భద్రమాత దంపతుల సహకారాన్ని, ఐరావతుడిని అప్పగించిన ఇరావతి దంపతుల దాతృత్వ గుణాన్ని చిరకాలం గుర్తుంచుకుంటాను. సురభి అనే కామధేనువు, ఐరావతం అనే భద్రగజము విధాత అనుగ్రహించిన ఉచ్చైశ్రవం అనే అశ్వరాజంతో పాటు స్వర్గ సామ్రాజ్యానికి సజీవమైన సంపదలవుతాయి, అందాలు చిందించే అలంకారాలవుతాయి. మా సంతానాన్ని నీకు అప్పగించడం మా మహద్భాగ్యం అన్న భద్రమాత ఆనందంగా అంది. ఇక నేను అమరావతికి బయలుదేరుతాను, ఇంద్రుడు అన్నాడు. అందరూ ఆయనకు చేతులు జోడించి నమస్కరించారు.
ఐరావతుడు కాళ్ళు మడిచి కూర్చుని తొండాన్ని సోపానాల ఆకారంలో వంపులుగా చేశాడు. ఇంద్రుడి ముఖం నవ్వుతో వికసించింది. మా వాహనం అధిరోహించమంటోంది అంటూ చూపులతో అందరినీ వీడ్కొలిపి ఐరావతుడి మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఐరావతుడు లేచి నిల్చున్నాడు. భద్రమాత దంపతులు, ఇరావతి దంపతులు ఇంద్రుడి వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. ఉచ్ఛైశ్రవము, సురభి ఆయనను తమ నేత్రభాషలో ప్రశ్నిస్తున్నాయి. అందరి చూపులను అర్థం చేసుకున్న ఇంద్రుడు చిరునవ్వు నవ్వాడు. ఆయన చూపులు ఉచ్ఛైశ్రవం వైపు తిరిగాయి. ఉచ్ఛైశ్రవ, నా మహేంద్రజాలంతో సురభికి ఆకాశగమన శక్తిని అందిస్తున్నాను. ఆమెను క్షేమంగా అమరావతికి తీసుకువెళ్ళు. నేను మా తల్లిదండ్రులను దర్శించుకుని వస్తాను. ఉచ్ఛైశ్రవం సమాధానంగా గంభీరంగా సెకిలించింది. సురభి క్షేమం నీ బాధ్యత సుమా, ఇంద్రుడు మళ్ళీ హెచ్చరించాడు. ఉచ్ఛైశ్రవం తల పంకి ఆడించింది. అర్థమైందా అన్నట్లు సురభి వైపు చూసింది. సురభి మెల్లగా కదిలింది. తన తల్లిదండ్రులైన భద్రమాత దంపతుల చుట్టూ ప్రదక్షిణం చేసింది. వాళ్ల ముందు ఆగి తలవాల్చింది. భద్రమాత సురభి మెడను కౌగిలించుకుంది. ఆమె అశ్రువులు అక్షతలుగా సురభి శిరస్సు మీద రాలుతున్నాయి. సురభి తండ్రి సురభి మేనును వాత్సల్యంగా నిమిరాడు. వినయ విధేయతలతో దేవేంద్రులను సేవించి తల్లి అన్నాడు గద్గద కంఠంతో. సురభి సరే అన్నట్టు మోర ఆడించింది. గజ్జలు గంటలు గల్లు మన్నాయి. అమ్మా సురభి, ఇక నుంచి స్వర్గమే నీ పుట్టిల్లు. మా అన్న మహేంద్రులే నీకు అమ్మా నాన్న. భద్రమాత కంఠం వణికింది. ఉచ్ఛైశ్రం ఒకసారి చిన్నగా సకిలించి తన శరీరంతో సురభి శరీరాన్ని తాకింది. సురభి అశ్వరాజం వైపు తిరిగింది. ఉచ్ఛైశ్రం రెక్కలు విప్పి ఆకాశంలోకి ఎగిరింది. సురభి అప్రయత్నంగా కదిలింది. ఆమె శరీరం జిల్లేడు దూదిపింజల గాలిలోకి ఎగిరింది. ఉచ్ఛైశ్రవము సురభి పక్కపక్కనే ఆకాశ మార్గాన వాయువేగంతో దూసుకెళ్తున్నాయి. అందరూ అంతులేని ఆశ్చర్యంతో తలలెత్తి చూస్తున్నారు. ఐరావతం గంభీరంగా అడుగులు వేస్తోంది. కండలు తిరిగిన దాని శరీర భాగాలు అందంగా కదులుతున్నాయి. ఐరావతం మీద ఆసీనుడైన ఇంద్రుడికి ఏదో డోలికలో ఊగుతున్నట్టు అనుభూతి కలుగుతోంది. చెట్లను పొదలను తప్పించుకుంటూ జాగ్రత్తగా ప్రయాణం చేస్తోంది ఐరావతం. ఏపుగా పెరిగిన వృక్షాల క్రింద వెళ్లాల్సి వచ్చినప్పుడు తను అధిరోహించిన ఇంద్రుడికి కొమ్మలు రెమ్మలు తగలకుండా క్రిందకు వంగి అడుగులు వేస్తూ ఇంద్రుడిని అబ్బురపరుస్తోంది. గజరాజు మెడలోని బంగారు గంట వీణులను విందు చేస్తూ లయబద్ధంగా ధ్వనిస్తోంది. ప్రకృతి ప్రశాంత వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంది. మలయమారుతం అల్లనల్లన వీస్తూ దివ్య సౌరభాలను మోసి తెస్తోంది. ఎక్కడో కోకిల కూసింది. మరో కోకిల సమాధానం చెప్తున్నట్టు ఉత్సాహంగా కూసింది. తిన్నగా ఉత్తరాభిముఖంగా వెళ్తున్న ఐరావతం ఉన్నట్టుండి తూర్పు వైపు తిరిగి అడుగులు వేస్తోంది. ఇంద్రుడికి ఆశ్చర్యం వేసింది. ఐరావతం దారి మార్చింది. ఎందుకు? ఐరావత, తూర్పు దిక్కుగా ఎందుకు? ఇంద్రుడు అడిగాడు. తగ్గు స్వరంలో ఘీంకారం చేసింది. ఆ శబ్దంలో సౌమ్యత, వినయం ప్రతిధ్వనించాయి. జంట కోయిల ఆలాపనలు ఆపకుండా వినవస్తూనే ఉన్నాయి. ఐరావతం ఎందుకో వేగం పెంచింది తన నడకలో. ఇంద్రుడు చుట్టూ పరికించి చూస్తున్నాడు. రకరకాల పక్షులు అరుపులు వివిధ వాద్యాల బృందగానంలా వినవస్తున్నాయి. అయితే జంట కోయిలలు సంగీత స్పర్శతో పక్షుల బృందగానాన్ని వెక్కిరిస్తున్నాయి. ఐరావతం పువ్వులతో నిండి గుబురుగా ఉన్న రెండు పొదరిండ్ల మధ్య దూరి ఆగింది. నిశ్శబ్దంగా తొండం కొద్దిగా ఎత్తి ఇంద్రుడికి దేనినో సూచించింది. ఒక కోకిల కూసింది. రెండవ కోకిల నూతనోత్సాహంతో కూసింది. తన ఎదురుగా సాక్షాత్కరించిన అందమైన ఉద్యానవనాన్ని ఇంద్రుడు ఆనందంగా చూస్తున్నాడు. ఉద్యానవనం మధ్యలో నీలాకాశానికి పట్టిన జలదర్పణంలో ఆ సరస్సు మెరుస్తోంది. ఇంద్రుడి దృష్టి కుడివైపు పరిగెట్టింది. ఆయన నేత్రాలు ఆశ్చర్యంతో విశాలంగా విచ్చుకున్నాయి. ఎత్తుగా ఏపుగా ఎదిగిన చెట్టుకొమ్మ నుండి పొడుగాటి ఊయల ఊగుతోంది. ఊయల పగ్గాలుగా ఉన్న బలిసిన తీగలు రంగురంగుల చిగుళ్లతో పువ్వులతో ఇంపుగా ఉన్నాయి. ఆ ఊయల ఊరికే ఊగడం లేదు. ఆ ఊయలలో అందాల బొమ్మ ఉంది. ఊయల వేగంగా వెనక్కి వెళ్తోంది. అంతే వేగంతో ముందుకు వస్తోంది. చెట్టు మీద ఆకులు చాటున నక్కి దాక్కున్న కోయిల ఆవేశంగా కూస్తోంది. ఊయలలో ఊగుతున్న కోమలి ఆ కోయిలను వెక్కిరిస్తూ కుహూ కుహూ నాదం చేస్తోంది.
కోయిల కోమలి, కోమలి కోయిలల సంగీత స్పర్ధ. ఇంద్రుడి చెయ్యి ఐరావతం కుంభస్థలాన్ని తాకింది. ఆ స్పర్శను అర్థం చేసుకున్న ఐరావతం నేలను ఆనుకుని కూర్చుంది. ఇంద్రుడు కిందికి దిగి ఊయలలో ఊగుతూ మైమర్చి కోకిలగానం చేస్తున్న యువతనే చూస్తూ అటువైపు అడుగులు వేశాడు. ఐరావతం లేచి వడలు జలధరించేలా వడివడిగా అడుగులు వేస్తూ కొలన వైపు వెళ్ళింది. ఇంద్రుడు ఊయల ఉన్న చెట్టుకు కొంచెం దూరంలో ఒక పొదచాటున అప్రయత్నంగా ఆగాడు. అసంకల్పితంగా, తదేకంగా డోలోత్సవంలో మైమర్చిపోయిన ముద్దుగుమ్మను చూస్తూ ఉండిపోయాడు. ఆమె తనను చూడటం లేదు, ఎవరినీ దేనినీ చూడటం లేదు. మలయమారుత మధుర స్పర్శను అనుభవిస్తూ పారవస్యంతో కళ్ళు మూసుకుని